ప్రగతిశీల యువజన సంఘం రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా అంతర్జాతీయ జాతీయ రాజకీయాలు వివరించుకోవడానికి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గత 11-12 సంవత్సరాల క్రమంలో ప్రజా వ్యతిరేకంగానే ఉన్నాయనేటువంటిది మనం చేస్తున్నాం. దేశంలో ప్రజలందరి మీద కూడా ఒక దాడి వైఖరి ఉంది. ఒక ఫ్యాసిస్ట్ ధోరణులతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నదనేటువంటిదే మేము భావిస్తున్నాం. ఇవాళ ముందుకు వచ్చినటువంటి విషయం మావోయిస్టులు చర్చలు జరుగుతారంటే కూడా చర్చలు లేదు, మేమందరినీ చంపేస్తాం, ఎలిమినేట్ చేస్తాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తరఫున అమిత్ షా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ మొత్తం మావోయిస్టులను చంపేటువంటి కార్యక్రమం. ఒక్క మావోయిస్టులను చంపే కార్యక్రమానికి ఆయన పరిమితం కాదు. ఆదివాసుల యొక్క హరణం వాళ్ళను మీరు చంపేటువంటి కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నాడు. ఇవాళ దేశంలో ప్రజాస్వామిక వాళ్ళు కోరుతున్నది, ఎన్నో కాలం కోరుతున్నది ఆదివాసులను వాళ్ళ జాతిని ధ్వంసం చేసేటువంటి పద్ధతి తప్పు. ప్రజాస్వామికంగా చర్చలు పడాలి, హత్యలు చేసి పద్ధతి తప్పు. ఒక రాజకీయంగా ఒక చర్చలు జరుపుతానే అంటే చర్చలు జరపము అనేటువంటి భావన అనేది ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వానికి తగదనేటువంటిదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ అదే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నది. ఈ ఓట్ చోరీ అనేటువంటి పద్ధతి కూడా దుర్మార్గమైనటువంటి పద్ధతి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ ఎన్నికలలో ప్రయోజనాలు పొందడానికి ఒక సెంటర్లో ఓట్లను తీసేసే పద్ధతి, ఒక సెంటర్లో అనేక మందిని ఓట్లు పెంచే పద్ధతి, దాంతో వాటి మీద కూడా ఒక పారదర్శకంగా లేనటువంటి పద్ధతి వాళ్ళ ముందుకు తీసుకొచ్చినటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దీన్ని ఒక రాజకీయ చర్చ చేర్చులు. అది ఇవాళ బెంగళూరుకు సంబంధించిన అజయపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ, మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటనలు కానీ, బీహార్కు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రిజల్ట్ అనేటువంటిది కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు దాని మీద కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ దాన్ని సవాల్ చేస్తూ ఒక రాజకీయ పార్టీ లాగా ఆయన వ్యవహరించబడినటువంటిది వాటిని ముందుకు వచ్చిన సందర్భం ఉంటుంది. ఈ ఎన్నికల కమిషన్ కానీ, ఐటీ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, కేంద్ర ఏజెన్సీ అన్నీ కూడా ఇవాళ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 11-12 సంవత్సరాల్లో ఒక ఫ్యాసిస్ట్ అఫెన్సివ్కు వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిర్బంధం కాడాలనేటువంటి కొనసాగిస్తున్న సరికాదు. ఒక ప్రజాస్వామ్య వాతావరణం దేశంలో కావాలని